హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం నిఫ్టీ గురించి రేపటి కోసం మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఓపెనింగ్ వచ్చేసి నిఫ్టీ 22,432లో ఓపెన్ అయ్యి హై వచ్చేసి 22,446లో హై ఉంది. లో వచ్చేసి 21,905. ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 22,335. నిన్న మనం చర్చించుకున్నామండి. 22,500 అబోవ్ సస్టెండ్ అయితేనే మార్కెట్ బుల్లిష్గా చూస్తాను, లేదంటే బెరిష్గా చూస్తానని నిన్ననే నేను చెప్పాను ఆల్రెడీ. అలాగే ఈరోజు ఓపెనింగ్ 22,400 ఎక్కడ కూడా 22,450 అబోవ్ ఎక్కడ మార్కెట్ అప్ ట్రెండ్ లేదు. కాబట్టి ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ నేను లైవ్లో ఇచ్చాను 22,400 బిలో బేరిష్ అండ్ బెరిష్ ఇచ్చాను. దాదాపు నేను ఇచ్చిన బెరిష్ వచ్చేసి 22,200 to 100 లాగా ఇచ్చాను. ఆల్మోస్ట్ నేను ఇచ్చిన దానికంటే నిఫ్టీ ఇంకా 100 పాయింట్స్ కిందనే క్లోజ్ అయింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఓపెనింగ్ 47,341, హై వచ్చేసి 47,468. నిన్న క్లోజింగ్ వచ్చేసి 47,282. నిన్న నేను ఆల్రెడీ చెప్పాను 47,500 అబోవ్ ఓపెన్ అయ్యి ఒక 15 మినిట్స్ సస్టెండ్ అయితే మార్కెట్ వచ్చేసి అక్కడ నేను బుల్లిష్గా చూస్తానని చెప్పాను. 47,468 హై అండి. హైకి మించి ఎక్కడ మార్కెట్ అక్కడ సస్టెండ్ అయ్యి పైకి పోలేదు, కిందకే వచ్చింది. నేను ఆల్రెడీ ఈరోజు ఉదయం 9:40 9:45 అరౌండ్లో నేను వచ్చేసి 47,450 47,400 బిలో సెల్ చేయండి అని చెప్పాను. అక్కడి నుంచి నేను ఇచ్చింది వచ్చేసి 47,200 100 టార్గెట్ ఇచ్చాను. అవి ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ 41,200 బై చేసి 47,400కి క్లోజ్ చేయండి అని చెప్పాను. అక్కడ కూడా అలాగే పర్ఫామ్ ఇచ్చింది. నిఫ్టీలో కూడా 22,200లో బై చేయమని చెప్పాను. 200 బై చేసి 300లో సెల్ చేయమన్నాను. అక్కడ కూడా అలాగే పర్ఫామ్ ఇచ్చింది. రేపటి కోసం నేను చూసే మార్కెట్ వ్యూ, విక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 6% మైనస్ అండి ఈరోజు. సెన్సెక్స్ వచ్చేసి 1.2%, నిఫ్టీ 1.5%, బ్యాంక్ నిఫ్టీ 0.6%, రిలయన్స్ అరౌండ్ 3%, హెచ్డిఎఫ్సి 0.06% సార్. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ 1.5%, ఐసిఐసి బ్యాంక్ 0.6%, ఎస్బీఐ 1.60%. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మిశ్రమంగా ఉన్నాయి. సైడ్ వేవ్స్లో కొద్దిసేపు అప్ అండ్ డౌన్ ట్రెండ్ ఇలా నడిచింది బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకు బ్యాంక్ నిఫ్టీలో ఇలా నడిచిందంటే ఒక హెచ్డిఎఫ్సి ప్లస్ ఐసిఐసి బ్యాంక్ ఈ రెండు ప్లస్లో ఉన్న కారణంగానే బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 1000 పాయింట్స్ మైనస్లో ఉండాల్సిన బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్సే మైనస్లో ఉంది. నేను రేపు చూడబోయే నిఫ్టీ ఎలా ఉండబోతుంది, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది, దీని గురించి ఫస్ట్ మనం చర్చించుకుంటాం. రేపటి కోసం నేను చూడబోయే ఐఓ చార్ట్లో వచ్చేసి ఈరోజు క్లోజింగ్లో కాల్లో వచ్చేసి 19,27,065లో కాల్లో హోల్డింగ్లో ఉంది. పుట్లో వచ్చేసి -32,160లో మైనస్లో ఉంది. అంటే మార్కెట్ రేపటి కూడా నిఫ్టీ బేరిష్గానే ఉంటుంది అనే ఆలోచన. కానీ ఓపెనింగ్ బేరిష్లో ఉన్న నాకు తెలిసి తర్వాత బుల్లిష్కి వస్తుందండి. మార్కెట్ అయితే రేపటి వరకు బుల్లిష్లో ఉంటుంది. ఇది నిఫ్టీలో ఉండే ట్రెండ్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చెప్తాను సార్. నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి
ఓపెనింగ్ వచ్చేసి ఈరోజు క్లోజ్ అయింది నిఫ్టీ వచ్చేసి 21,997. ఒకవేళ ఓపెనింగ్లో కూడా 21,950 21,900లో ఓపెన్ అయినా కూడా అక్కడి నుంచి నేను బుల్లిష్గానే చూస్తాను. ఎందుకంటే పుట్ వాల్యూ ఎక్కువ ఉంది. పుట్ వాల్యూస్ అన్నీ ఆల్మోస్ట్ రేపు ఎక్స్పైరీ కాబట్టి అమ్మేదానికే ప్రయత్నిస్తారు, ఎవరో హోల్డ్ చేయాలని చూడరు. ఎందుకంటే అక్కడ జీరో అయిపోతాయని అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ పుట్ వాల్యూస్ అమ్ముకోవాలని చూస్తారు కాబట్టి అక్కడ అమ్మిన తర్వాత అక్కడి నుంచి బుల్లిష్గా వస్తుందని నేను భావిస్తున్నాను. అక్కడ బుల్లిష్గా భావించి నెక్స్ట్ ఎక్కడ సస్టైన్ అవుతుందంటే 22,200 వచ్చేటప్పటికి మళ్ళీ నేను బేరిష్ వ్యూ చూస్తాను. 21,900 22,200 ఈ 2 పాయింట్లలోనే నేను బుల్లిష్ ఆర్ బేరిష్ చూస్తాను నిఫ్టీని. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి రేపటి కోసం 47,000 ఈరోజు క్లోజ్ అయింది వచ్చేసి 46,981 46,981 46,981లో క్లోజ్ అయినా కూడా నేను మరొకసారి చూసే బుల్లిష్ వ్యూ వచ్చేసి 47,000 బుల్లిష్ వ్యూనే చూస్తాను. అరౌండ్ ఈ 3-4 డేస్లో అరౌండ్ 1000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. అరౌండ్ ఈ 5 డేస్ ఆర్ 3 డేస్లో వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 5% మైనస్లో ఉంది. 48,000 నుంచి 46,000 1000 పాయింట్స్ మైనస్లో ఉంది. కాబట్టి 1000 పాయింట్స్ మైనస్లో ఉన్న 47,000 బిగ్ సపోర్ట్ లెవెల్గా నేను తీసుకుంటున్నాను. ఒకవేళ ఓపెన్లో -150లో ఉన్న 46,800 46,700లో ఓపెన్ అయినా కూడా అక్కడి నుంచి నేను మళ్ళీ బుల్లిష్గానే చూస్తాను. అక్కడి నుంచి బుల్లిష్గా చూసి 47,500 బేరిష్గా చూస్తాను. నెక్స్ట్ ఈరోజు ఆల్మోస్ట్ ఐఓ చాట్లో వచ్చేసి ఉదయం 9:15కు మార్కెట్ ఓపెన్ అయితే ఓపెన్లో జస్ట్ ఒక 5 or 10 మినిట్స్ బుల్లిష్లో ఉన్న అక్కడ నుంచి ఎక్కడ కూడా మార్కెట్ తగ్గేదే లేదన్నట్టు బేరిష్లోనే ఉంది. మార్కెట్ బుల్లిష్ రాకుండా తగ్గేదే లేదన్నట్టు తగ్గుతూనే వచ్చింది. అక్కడి నుంచి క్లోజింగ్ వరకు మార్కెట్ ఎక్కడ కూడా సమ్ టైమ్స్ వచ్చింది బుల్లిష్లకి, కానీ ఎక్కడ కూడా వాళ్ళ బిగ్ క్వాంటిటీ అమ్ముకునే దానికోసం ఇక్కడ చూడండి. మనం ఒకసారి 1044కి చూస్తాము. 1044కి వచ్చేసి పుట్టు కాల్ రేషియో వచ్చేసి -40 lakhs ఉంది. అక్కడి నుంచి ఒక్కసారి 39 lakhs 29 lakhsకి వచ్చేసింది. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ దాదాపు 10 lakhs క్వాంటిటీ చేంజ్ అయ్యింది. పుట్టు కాలు చేంజ్ అయ్యాయి. ఇక్కడ బిగ్ క్వాంటిటీ అమ్మేశారనమాట. ఈ అమ్మడం వల్ల బుల్లిష్లకి రావచ్చు అని మార్కెట్ అంచనా ఉన్నా కూడా కానీ ఎక్కడ కూడా మళ్ళీ అక్కడి నుంచి లేదండి. రేపు కూడా నేను చూసే మార్కెట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్లో ఉంటుందని ఆలోచిస్తున్నాను, లేదు ఫ్లాట్గా ఉండొచ్చు. ఎందుకు అంటే 47,000 బిగ్ సపోర్ట్ లెవెల్ అండి. ఇది బిగ్ సపోర్ట్ లెవెల్ 47,000 బిగ్ సపోర్ట్ లెవెల్. అక్కడి నుంచి 47,000 ఒకవేళ 47,000 కంటే బిలో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి 46,500కి నేను సపోర్ట్ లెవెల్గా చూసి అక్కడి నుంచి బుల్లిష్గా చూస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్ అంటే రేపటి వరకు నేను బుల్లిష్గానే చూస్తాను బ్యాంక్ నిఫ్టీని. ఓకే, రేపటి కోసం నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ. ఓకే, గుడ్ బై, గుడ్ నైట్.